హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చోలా బటర్ అండి. చోలా బటర్ అనేది మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటేమో మామూలుగా మన పూరికొస్తదండి. అంటే పెద్ద పూరి ఉంటది కదా! దానికొస్తది ఒకటి. ఇంకొకటేమో చోలా బటర్ కర్రీ కూడా ఉంటదండి. ఈరోజు చేసేది మాత్రం మేము పూరికండి రెసిపీ వచ్చేసి. మీకు ఎలా చేయాలో సింపుల్‌గా పెన్ టు పెన్ కొలతలతో చెప్తామండి. అదరగొడతాం. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. ఈ రెసిపీ ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ, ఎప్పుడైనా మామూలుగా పూరి, కుర్మా బోర్ కొట్టినా సరే గానీ, ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మేము 5 స్టార్ హోటల్‌లో రేంజ్‌లో ఇచ్చేస్తాం మీకు. ఎక్కడ కూడా కొలత కూడా మిస్ కాదండి. ఓకే. ఇక స్టార్ట్ చేద్దాం సాయి. మసాలాలు ఏమేమి పడతాయో. ఫస్టు చెన్నా అండి. ఇది చెన్నా అంటారు. కొంతమంది కాబోలు అంటుంటారు. కొంతమంది చిన్న శనగలు అది చాలా రకాలుగా అంటుంటారు. అంటే ఏరియాని బట్టి మారుతుంటది. ఇదొచ్చేసి నేను ఒక నైట్ అంటే నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నానిన తర్వాత ఇంకో ఈ లావు అయితాయండి. ఈ సైజ్ అయితాయి. ఇలా ఉంటాయి. మంచిగా నానాయి ఇవి మాత్రం. ఇవి 10 అవర్స్ ముందు మినిమం 10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి వచ్చేసి హాఫ్ కేజీ టొమాటా, హాఫ్ కేజీ ఉల్లిపాయ, హాఫ్ కేజీ టొమాటా, హాఫ్ కేజీ ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ టొమాటా కూడా కొంచెం లావుగానే కట్ చేసుకున్నామండి. ఇది కొంచెం వేపుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం చోలా బటర్కు చిక్కగా రావాలంటే కొంచెం కాజు వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అంటే మనం మామూలుగానండి మనం తాలింపులో వేసేస్తాం. ఈ గసగసాలు వచ్చేసి ఒక స్పూన్నర వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ తీసుకున్నా పర్లేదు. ఆ తర్వాత తెల్ల నువ్వులు వచ్చేసి ఒక 20 గ్రాముల వరకు తీసుకున్నాను. ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇకపోతే కొబ్బరి వచ్చేసి ఒక 30 గ్రాములు. ఇది పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. మీ చాయిస్ అండి. అంటే ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. 2 విధాలు కూడా మీకు ఎలా అయినా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చే బాధ్యత మాది అండి. ఇక మసాలా అయితే చెప్పేసాం. ఇక స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో. ఇప్పుడు మనం రాత్రి నుండి నానబెట్టిన చెన్నా ఉంది కదండి, చెన్నా కాబోలు ఇవి మనం బయలు చేసుకోవాలి. ఇంకొక విషయం, ఇది బాగా బయలు చేయొద్దండి. జస్ట్ 2 విజిల్లు తీస్తే సరిపోతుంది. మరి దాని మీద వేస్తే మెత్తగా అయితే మాత్రం అసలు టేస్ట్ రాదు. చెన్నా అనేది పూరికి తగులుతుంటేనే తింటుంటే పంటి తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు బయలు చేద్దాం. 2 విజిల్కు తీసేద్దామండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 1 స్పూన్నర సాల్ట్ వేసుకోవాలండి. టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. స్పూన్నర సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఒక 10 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్ వేడైన తర్వాత జస్ట్ పచ్చివాసన పోవడానికండి అంతే. ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ఉంది కానీ టమాటా కట్ చేసుకుంది. హాఫ్ కేజీ టమాటా కూడా వేసుకోవాలి. లైట్గా మగ్గాలండి అంతే సరిపోతుంది. ఆ తర్వాత కొబ్బరి వేసుకోవాలి. ఆ తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు లైట్గా అంతే. ఆ తర్వాత గసగసాలు జస్ట్ వేసి ఎక్కువ ఏంపాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కాజు వేస్తే సరిపోతుందండి అంతే. ఆ తర్వాత కాజు వేసుకోవాలండి. కాజు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం వేపుకోవాలంతే. ఒక్క నిమిషం వేపుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బంద్ చేసానండి కంప్లీట్. ఇక మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా లైట్ కలర్ మాత్రం సరిపోతుంది. పచ్చి వాసన పోవాలి. మెయిన్ దీనికోసమే మనం ఉల్లిగడ్డ టమాటా అనేది వేపుకుంటున్నాం. ఫస్ట్ అయితే దీంట్లోకి ఒక 80 ml ఆయిల్ పడుతుందండి. ఒక 80 ml ఆయిల్ వేసిన తర్వాత మనం సైడ్లో పట్టుకోసాయి. ఇకపోతే మసాలాలండి. మసాలా వచ్చేసి లవంగాలు ఒక 4, చెక్క ఒక 4-5 చిన్న సైజు చెక్క అండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, తర్వాత సజీరండి.
సజీర వేసేసి లవంగాలు ఒక 4 అండి, ఎలాచి 3. ఇప్పుడు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 గ్రాములు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు వేసిన తర్వాత ఇది కొంచెం పగిలిపోవాలండి, అంటే పగిలినట్టు ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఉంది కదండి, దాని రసం తీసాము, వేసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, ఎక్కువ అవసరం లేదు పసుపు. ఆల్రెడీ మనం చిన్న పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం. ఆ తర్వాత మసాలా అండి, మనం టమాటా అవన్నీ వేసుకున్న మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలా. సాయి కొన్ని వాటర్ తీసుకురా, దాంట్లో కొన్ని వాటర్ ఏ ముందుకే మనం మసాలాలు వేయాల్సి ఉంటుందండి. మనం అవి ఎందుకు ఎంపుకున్నామంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి. కాస్త మగ్గిన తర్వాత అండి కారం 1 స్పూన్నర అండి సరిపోతుంది, దీనికి ఎక్కువ పట్టదండి కారం. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అండి, సన్న సాల్ట్ తీసుకుంటున్నాను. సన్న సాల్ట్ కూడా 1 స్పూన్నర. ఆ తర్వాత ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ అండి. ఆ తర్వాత వచ్చేసి మనం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా చెక్క, లవంగ, ఇలాచీతో పట్టిన గరం మసాలా. గరం మసాలా కూడా 1 స్పూన్ పడుతుందండి. ఆ తర్వాత బెల్లం గడ్డ అండి. బెల్లం గడ్డ వచ్చేసి ఒక 25 గ్రాముల వరకు బెల్లం గడ్డ ఉండేలా చూసుకోండి. ఇంకా మసాలా అనేది అయిపోయినాయండి. ఇప్పుడు చెన్న వేసుకోవాలి. కాబూలు అంటాం, చెన్న అంటాం. ఉడకబెట్టిన తర్వాత మీరు చూసుకోవచ్చు చెన్న ఏ విధంగా ఉందో. ఈ విధంగా ఉడకాలండి. ఇగో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చెన్న వేసుకుందాం. పూరీ కర్రీ చాలా బాగుంటుందండి, పూరీలకు చోలా బటర్కి ఇది. ఇప్పుడు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరీ లూజ్ ఉండకూడదు, లైట్గా ఉంటే సరిపోతుంది. మరి చెన్న వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కూడా ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. 5 నిమిషాలు వెంటనే అయిపోతుంది. సింపుల్ అండి. కొంచెం కరివేపాకు అండి. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఇంకా దించేటప్పుడు బటర్ కావాలనుకో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ విషయం అయితే ఎలాంటి తేడా ఉండదండి. చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్. కొత్తిమీర దించుతున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకోవాలి. సింపుల్ అండి. మామూలుగా చోలా బటర్ కంటే పూరి చాలా పెద్దగా ఉంటుందండి. మేము అంటే కడాయి కాబట్టి, చిన్న కడాయి కాబట్టి చిన్న పూరి చేసుకున్నాము. ఒకటండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీకోసం ప్రతి ఒక్కటి కొలతలతో చెప్తున్నాం కాబట్టి దయచేసి లైక్, షేర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది వస్తుంది. ఇంకొకటి, పూరి కూడా కొంతమంది అడగొచ్చండి. పూరి కొలతలు ఒక వీడియో కూడా పూర్తిగా చేసామంటే ఎన్ని గ్రాములు వాడాలి ఒక కేజీతో సహా మీకు పూర్తిగా చెప్పాము. ప్రతి ఒక్క టిఫిన్ రెసిపీ, ప్రతి ఒక్క బిర్యానీ రెసిపీ పూర్తి కొలతలతో మీకు వంట రాకపోయినా పర్లేదండి, ఈజీగా నేర్చుకోవచ్చు అనే విధంగా మా ఛానల్లో అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు అండి. ఒకటండి, లైక్ అనేది, షేర్ అనేది మర్చిపోవద్దండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఇంకొక విషయం లాస్ట్లో ఒక్క నిమిషం అండి, చోలా బటర్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంది. ఇది ఒక్కటే మాత్రం గమనించుకోవాలండి. ఇంకా మీరు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.